నా పేరు ఆర్ నాగరాజు, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ హెచ్ఆర్లో అర్థశాస్త్ర ఉపన్యాసకులను పనిచేస్తున్నాము. ఈరోజు మనం వ్యయరేఖల విశ్లేషణ గురించి తెలియజేసుకుందాం. వ్యయరేఖలు అంటే మీనింగ్ ఏందో ఒకసారి చూద్దాం. వ్యయాలు మీన్స్ ఏంటంటే ఒక ఉత్పత్తిదారుడు తను తయారు చేసిన వస్తువులు తయారు చేసేటప్పుడు అయ్యేటువంటి ఖర్చులన్నింటినీ ఏమంటే వ్యయాలుగా చెప్పడం జరుగుతుంది. ఆ వ్యయాలు అనేక రకాలు ఉంటాయి. ఉత్పత్తిదారునికి అయ్యేటువంటి వ్యయాలు మనకు 1 by 1 చూసుకుంటూ వస్తున్నట్టయితే మనకు కొన్ని రకాల వ్యయాలు మనకు చెప్పుకోవచ్చు. మనకు ఆ వ్యయాలు ఏ విధంగా ఉంటున్నాయో మనం చూసుకుంటుందాం ఒకసారి. మనకు ఒకటి ద్రవ్య వ్యయాలు. ద్రవ్య వ్యయాలు ఏంటంటే ఉత్పత్తి ప్రక్రియ కొనసాగించేటప్పుడు జరిగేటువంటి ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు ద్రవ్య రూపంలో జరిగేటువంటి అన్నిటిని మనం ఏమంటారు ద్రవ్య వ్యయాలు. ద్రవ్యాన్ని పదంలో మనకు ఉంది. ద్రవ్యం మీన్స్ మనకేంది డబ్బు రూపంలో చెల్లించినట్టయితే ఆ వ్యయాలను ఏమంటే ద్రవ్య వ్యయాలుగా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ మనకి ఏంటంటే భారతదేశంలో రూపాయలు, అమెరికా డాలర్లు, లేకుంటే పౌండ్లో, ఎన్లో ఒక్కొక్క దేశంలో ఒక తీరు ద్రవ్య రూపంలో చెల్లించేటువంటి వ్యయాలను ఏమంటే మనకు ద్రవ్య వ్యయాలుగా చెప్పొచ్చు. మనకు నెక్స్ట్ మనకి ఇంకోటి మనకు ఈ ద్రవ్య వ్యయాలు మనకు 2 రకాలుగా చెప్పొచ్చు. మనకు మొదటిది మనకి ఏంటంటే ప్రకటిత వ్యయాలు, ఎక్స్ప్లిసిట్ కాస్ట్గా చెప్పొచ్చు. దట్ మీన్స్ మనకి ఏంటంటే మనకు జరిగేటువంటి ఉత్పత్తి కారకాలకు చెల్లించేటువంటి వ్యయాలను భూమి, శ్రమ, మూలధనం వీటికి ఇచ్చేటువంటి ప్రతిఫలాలు వరుసగా భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనానికి వడ్డీ. ఆ తర్వాత మనకేంటంటే ఉత్పత్తి కారకాలతో పాటు ముడి సరుకులకు అయ్యేటువంటి వ్యయాలు, శక్తి వనరులకు అయ్యేటువంటి వ్యయాలు, ఈ ఖర్చులన్నింటిని మనకు జరిగేటువంటి వ్యయాలు లెక్క ప్రకారం రాసినట్టయితే అలాంటి వ్యయాలను ఏమంటాం ప్రకటిత వ్యయాలుగా చెప్పొచ్చు. వీళ్ళు ఒక లెక్క ప్రకారం ఉంటుంది. మనకు అయ్యేటువంటి వ్యయాలు ప్రకటిత అనేది అంటే మనం అనౌన్స్ చేస్తాం, లెక్క ప్రకారం లెడ్జర్ బుక్లో రాస్తాం, అనౌన్స్ చేస్తాం. అలాంటి వ్యయాలను ఏమంటే ప్రకటిత వ్యయాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకోటి మనకి ఏంటంటే అప్రకటిత వ్యయాలు మీన్స్ ఏంటంటే ఈ మనకున్నటువంటి ఈ వ్యయాల గురించి చెప్పేటప్పుడు ఉత్పత్తిదారు తన యొక్క సొంత ఉపయోగానికి వచ్చేటువంటి కొన్ని ఉత్పత్తి సాధనాలు ఉంటాయి. దాంతో అతడే శ్రామికునిగా పనిచేసినట్టయితే, అతడే సొంత భూమి ఉపయోగించినట్టయితే, లేకుంటే సొంత ఉన్నటువంటి ముడి పదార్థాలు ఉపయోగించినట్టయితే అలాంటి వాటికి అయ్యేటువంటి వ్యయాలు మనం ఏమంటామంటే ఇంప్లిసిట్ కాస్ట్ అంటే అప్రకటిత వ్యయాలు. ఇలాంటి వ్యయాలు మనకు ఏ ఉత్పత్తిదారుడు కూడా రాయడు, తన లెడ్జర్ బుక్లో కానీ రాయడు. సాధారణంగా ఏమవుతుందంటే ఏకస్వామ్యంలో కానీ లేకుంటే సొంత సంస్థ ప్రారంభించినప్పుడు కానీ ఇలాంటి వ్యయాలు జరుగుతుంటాయి. ఆ ఉత్పత్తిదారుడు తన సొంతంది కాబట్టి అలాంటి వ్యయాలు మాత్రమే అనౌన్స్ చేయడు. అలాంటి వ్యయాలని మనకేమంటే అప్రకటిత వ్యయంగా చెప్తాం. దేర్ఫోర్ మనకేం చెప్తుంది, మనకు ద్రవ్య వ్యయాలు 2 రకాలు. ఒకటి మనకేంటంటే ప్రకటిత వ్యయాలు, రెండోది అప్రకటిత వ్యయాలుగా మనకు చెప్పుకోవడం జరుగుతుంది. మనకు ఈ 2 వ్యయాలుగా చెప్పొచ్చు. మరొక వ్యయం మనకి ఏంటంటే వాస్తవిక వ్యయం. ఈ వ్యయం గురించి చెప్పింది మార్షల్ చెప్పడం జరిగింది. ఈ వ్యయం మన ఉత్పత్తి కారకాలు ఉపయోగించేటువంటి శ్రమ కానీ వాస్తవంగా మనకి ఇచ్చేటువంటి వ్యయం మనకు మానసికంగా చెప్పలేం. ఉదాహరణ మనకి ఏంటంటే ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనంలో ముఖ్యంగా ఉండేటువంటి శ్రమను తీసుకున్నట్టయితే శ్రమకు చెల్లించే ప్రతిఫలం వేతనం మనకు లెక్కగట్టి ఇస్తాం. కానీ అతడు చేసేటువంటి త్యాగాన్ని కానీ అతడు చేసేటువంటి కష్టాన్ని కానీ మానసికంగా శారీరకంగా అతడు ఫీల్ అయినటువంటి కష్టాన్ని మనం అతని యొక్క త్యాగాన్ని మనం వ్యయంగా చేయలేం. అయినప్పటికీ కూడా అతని యొక్క వాస్తవికంగా జరిగినటువంటి వ్యయాన్ని మనం వేయడం జరుగుతుంది. ఉదాహరణ సాధారణంగా మనకు జరిగేటువంటి ఒక మగ మనిషికి ఇచ్చేటువంటి కూలీ 600 రూపీస్, లేకుంటే ఆడవాళ్ళకి ఇచ్చేటువంటి కూలీ 450 రూపాయలు, ఇట్లాంటి మామూలుగా ఇస్తాం. కానీ ఒకవేళ అతడు చేసేటువంటి కష్టం కొంచెం మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎక్కువ కష్టం అయినట్టయితే ఎక్కువ వ్యయం ఇవ్వాల్సి వస్తుంది. ఉదాహరణ మనకి చెప్పుకుంటున్నట్టయితే మనకు సింగరేణి ఫ్యాక్టరీలో ఇది బొగ్గు గనిలో పనిచేసేటప్పుడు బొగ్గు గని లోపల డెప్త్కి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళి వేడిలో కానీ విషవాయువులో కానీ పనిచేయాల్సి వస్తుంది. అలాంటి శ్రామికునికి మానసికంగా శారీరకంగా ఎంతో శ్రమ చేయాల్సి ఉంటుంది. అతనికి ఇచ్చేటువంటి వ్యయం మామూలు రూపంలో ఇతరుకి ఇచ్చేటువంటి సాధారణ కూలికి ఇచ్చేటువంటి వేతనంతో పాటు అదనంగా అతను చేసేటువంటి కష్టాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేకుండా మనకి ఇనుముక కర్మాగారంలో పనిచేసేటప్పుడు అతడు ఉన్నటువంటి లావా ప్రవహించేటప్పుడు అతడు చేసేటువంటి శారీరకంగా మానసిక కష్టం విపరీతంగా ఉంటుంది. మనకు కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు అతని శారీరకంగా కెమికల్గా చేయాల్సి వస్తుంది. అందువల్ల మనకి ఏమవుతుంది అంటే అతను చెల్లించే వ్యయం ఎక్కువ అయ్యాల్సి వస్తుంది. దీన్ని వాస్తవిక వ్యయంగా చెప్పొచ్చు. 3వ రకమైన ఏంటంటే ఆపర్చునిటీ కాస్ట్, అవకాశ వ్యయంగా చెప్పొచ్చు. ఈ సిద్ధాంతాన్ని ఈ పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరంటే ఆస్ట్రియా ఆర్థికవేత్త అయినటువంటి వైజర్ అనేటువంటి ఆర్థికవేత్త ఉపయోగించిన. ఆ తర్వాత మనకి విక్సెల్ కానీ రాబిన్స్ కానీ దీని గురించి అభివృద్ధి చేయడం జరిగింది. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాలు ఏముంటుందంటే ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఉంటుంది. ప్రత్యామ్నాయ అంటే అవకాశ వ్యయం మీన్ ప్రత్యామ్నాయ వ్యయం కూడా అనొచ్చు దీన్ని మరొక భాషలో. దట్ మీన్స్ మనకి ఏంటంటే ఒక ఉత్పత్తి కారకం
ఒకసారి మాత్రం ఉపయోగించుకోవాలి, ఒక దగ్గర మాత్రం ఉపయోగించగలదు, మరొక దగ్గర అదే టైంలో ఉపయోగించుకొని వీలు లేదు. ఎందుకోసమే అంటే ఒక ఉత్పత్తి కారకంతో మనం ఉత్పత్తి పని చేస్తున్నట్టయితే అదే టైంలో మరొక పనిలో చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఆ ఒక పని వదిలేసుకొని మరొక పని కోసం పనిచేస్తుంది కాబట్టి ఆ పొందేటువంటి వ్యయాన్ని అవకాశ వ్యయంగా చెప్తాం. అవకాశాన్ని కోల్పోతుంది కాబట్టి చెల్లించే వ్యయాన్ని అవకాశ వ్యయంగా చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక శ్రామికుడు ఏ ఫ్యాక్టరీ అండ్ బి ఫ్యాక్టరీలో రెండిట్లో పని ఉంది. ఏ ఫ్యాక్టరీలో పనిచేసినట్టయితే ఒక దగ్గర పనిచేస్తే 50 రూపీస్ వస్తుంది, మరొక దగ్గర పనిచేస్తే మరొక ఆదాయం వస్తుంది. ఈ రెండు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు బి ఫ్యాక్టరీని వదిలేసుకొని ఏ ఫ్యాక్టరీ కోసం రావాలంటే మామూలు పొందినటువంటి 50 రూపాయలు సాధారణ వ్యయం ఏ దగ్గర కానీ బి దగ్గర కానీ సాధారణంగా 50 రూపీసే వస్తుంది. కానీ బి నుంచి పని వదిలేసుకొని ఏకి రావడం వల్ల అదనంగా కొంత వ్యయం చెల్లించాల్సి వస్తుంది. దాన్ని మనకేంటంటే అవకాశ వ్యయంగా చెప్పొచ్చు. ఎందుకోసం ఏంటంటే శ్రామిక సప్లై కొరతగా ఉన్నప్పుడు కానీ స్వల్పకాలంలో ఇలాంటి వ్యయం సాధారణంగా జరుగుతుంటుంది. అందువల్ల మనకి ఏమవుతుందంటే అదనంగా చెల్లించాల్సింది. అలాంటి వ్యయాన్ని ఏమంటాం అవకాశ వ్యయంగా చెప్పొచ్చు. మరొక వ్యయం ఏంటంటే స్థిర వ్యయాలు మరియు చర వ్యయాలు, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్గా చెప్పొచ్చు. దీన్ని స్వల్పకాలం దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పొచ్చు. స్వల్పకాలంలో మార్చడానికి వీలు లేనటువంటి వ్యయాలను ఏమంటే ఫిక్స్డ్ కాస్ట్గా చెప్పొచ్చు. ఉదాహరణ మనకి ఏంటంటే పెద్ద పెద్ద యంత్ర పరికరాలు కానీ భవనాలు కానీ బిల్డింగ్లు కానీ భూమి కానీ వీటన్నిటిని ఫిక్స్డ్ కాస్ట్గా చెప్పొచ్చు. ఇలాంటి వ్యయాలు మనకి ఏంటంటే ఇది మనకు ప్రాథమిక వ్యయాలుగా మార్షల్ చెప్పడం జరిగింది. ప్రాథమిక అంటే ఏంటంటే ఫస్ట్ టైం జరిగేటువంటి కంపెనీ ప్రారంభించేటప్పుడు ప్రాథమికంగా ప్రైమరీగా జరిగేస్తుంది కాబట్టి ఏమంటే ప్రైమరీ కాస్ట్గా మార్షల్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి ఏంటంటే వేరియబుల్ కాస్ట్ ఏంటంటే ఉత్పత్తి జరిగేటప్పుడు సంస్థ ప్రారంభించి ఉత్పత్తి జరిగేటువంటి వ్యయాలను ఏమంటే వేరియబుల్ అంటే మార్చడానికి వీలుండే వ్యయాలను ఏమంటాం వేరియబుల్ కాస్ట్గా చెప్పొచ్చు. మొదటి మనకి ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్, రెండోది ఏంటంటే వేరియబుల్ కాస్ట్గా చెప్పొచ్చు. ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ ఏంటంటే మార్చడానికి వీలు లేనటువంటి వ్యయాన్ని ఏమంటే ఫిక్స్డ్ కాస్ట్ కానీ తర్వాత మార్చడానికి వీలున్నటువంటి వ్యయాన్ని ఏమంటే వేరియబుల్ కాస్ట్గా చెప్పొచ్చు. ఇది మనకు ప్రధాన వ్యయంగా మార్షల్ చెప్పడం జరిగింది. దీని గురించి చూసినట్టయితే తర్వాత ముందు ఆలోచిద్దాం. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్, స్వల్పకాలిక వ్యయాలు మరియు దీర్ఘకాలిక వ్యయాలు. స్వల్పకాలం అంటే ఏంటంటే ఆ సంస్థను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎంతకాలం అనేది సంస్థ చేసే ఉత్పత్తిని బట్టి, ఉత్పత్తి యొక్క కెపాసిటీని బట్టి, దానికి ఉన్నటువంటి సమర్థతను బట్టి నిర్ణయించబడుతుంది. స్వల్పకాలము మరియు దీర్ఘకాలంలో అన్నీ కూడా చెరవేయాలి. స్వల్పకాలం మాత్రం కొన్ని స్థిర వ్యయాలు ఉంటాయి మరియు చెరవేయాలు ఉంటాయి. స్వల్పకాలం కొన్ని వ్యయాలు మార్చవచ్చు, కొన్ని వ్యయాలు మార్చడానికి వీల్లేదు. మార్చడానికి వీలు లేనటువంటి వ్యయం ఏంది మనకు అనుకున్నటువంటి భవనాలకు ఇచ్చేటువంటి వ్యయాలు కానీ యంత్ర పరికరాలు పెద్ద పెద్ద భారీ యంత్రపాలకు ఇచ్చేటువంటి వ్యయం కానీ భూమికి ఇచ్చేటువంటి రెంట్ కానీ మనం చేంజ్ చేయలేము. ఇలాంటి వ్యయాలను ఏమంటాం స్థిర వ్యయాలుగా చెప్పొచ్చు. చెర వ్యయాలు అంటే ఏంది సిబ్బందికి ఇచ్చే జీతభత్యాలు కానీ ఇంధన వనరులు కానీ వాటికి ఇచ్చేటువంటి వ్యయాలను ఏమంటాం చెర వ్యయాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. లాంగ్ రన్కి వచ్చినట్టయితే అన్ని చెర వ్యయాలు. దీర్ఘకాలం వచ్చినట్టయితే యంత్ర పరికరాలు మార్చవచ్చు, భూమిని ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనకేంది వేరే దగ్గర రెంట్ తీసుకోవచ్చు, అన్నిటి చేంజ్ చేయొచ్చు. కాబట్టి దీని ఏమంటే లాంగ్ రన్లో అన్నీ కూడా చెరవేయాలే. కానీ స్వల్పకాలంలో మాత్రం కొన్ని స్థిర వ్యయాలు ఉంటాయి, కొన్ని చెరవేయాలుగా మనకు ఉండడం జరుగుతుంది. ఈరోజు మనకు ముందుకు వెళ్ళినట్టయితే ఈరోజు చెప్పేటువంటి లెసన్లో మనకు స్వల్పకాలిక వ్యయాల గురించి చూద్దాం. ఇది మనకు ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం. స్వల్పకాలంలో ఏ విధంగా వ్యయాలు జరుగుతుంది. ముందు మనకు స్వల్పకాలం అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్వల్పకాలం అంటే మార్చడానికి వీలు లేనటువంటి కాలాన్ని స్వల్పకాలము. ఆ కంపెనీ యొక్క ఇది కెపాసిటీని బట్టి అక్కడ ఉత్పత్తి సామర్థ్యతను బట్టి ఉత్పత్తి చేసేటువంటి దాన్ని బట్టి మనం డిపెండ్ అవుతుంది. ఈ స్వల్పకాలంలో సంస్థకు జరిగేటువంటి వ్యయాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మొత్తం స్వల్పకాలంలో మరొకసారి చెప్పడం జరిగింది. స్వల్పకాలంలో కొన్ని స్థిర వ్యయాలు ఉంటాయి, కొన్ని చెర వ్యయాలు ఉంటాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది. స్థిర అంటే ఏంది మార్చడానికి వీలు లేనటువంటి దాన్ని స్థిర వ్యయాలుగా చెప్పొచ్చు. ఉత్పత్తి జరిగేటప్పుడు స్థిర వ్యయాలు కావాలి, చెర వ్యయాలు కావాల్సింది తప్పనిసరిగా కావాలి. కానీ స్థిర వ్యయాలు మాత్రం మనం మార్చలేవు. ఉత్పత్తి జరగకున్న వ్యయాలు మాత్రం అవుతూ ఉంటుంది. దీన్ని మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది ఏం చెప్తున్నకు ప్రాథమిక వ్యయంగా చెప్పడం జరిగింది. ఈ వ్యయాలు మనకు 3 రకాలు డిపెండ్ అయితే, ఒకటి మొత్తం వ్యయము, రెండవది సగటు వ్యయము, మూడవది ఉపాంత వ్యయంగా చెప్పుకోవచ్చు. మొదటిది మనకేందంటే మొత్తం వ్యయం చెప్తున్నాం. మొత్తం వ్యయం మీన్స్ మనకేందంటే ఒక ఉత్పత్తి యొక్క ప్రాసెస్ జరిగేటువంటి అన్ని రకాల వ్యయాలను ఏమంటే మొత్తం వ్యయంగా చెప్పొచ్చు. ఒక సంస్థ యొక్క ఉత్పత్తి జరిగేటప్పుడు జరిగేటువంటి అన్ని వ్యయాలను కలపగా, టోటల్ అంటే కలపగా కూడగా
ప్రతి ఒక్క వ్యయాన్ని A to Z జరిగేటువంటి వ్యయాన్ని నమోదు చేసినట్టయితే అలాంటి వ్యయాన్ని ఏమంటో టోటల్ కాస్ట్గా చెప్పొచ్చు. సంస్థ జరిగేటువంటి అన్ని వ్యయాలను ఏమంటో టోటల్ కాస్ట్గా చెప్పొచ్చు. ఈ టోటల్ కాస్ట్ మనకేం చెప్తున్నాకు 2 భాగాలుగా డివైడ్ అయిపోయింది. ఒకటి మనకేం చెప్తున్నాం టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, రెండవది టోటల్ వేరియబుల్ కాస్ట్గా చెప్పొచ్చు. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్. టోటల్ వేలో మనకి ఏం చెప్తున్నాం అలర్ట్ చెప్పుకుని జరిగింది 2 రకాల వేలు. ఒకటి మనకి ఏం చెప్తున్నాం టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 2 రకాల వేలు. ఒకటి మనకి ఏం చెప్తున్నాం టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఒకటి, రెండవది మనకు టోటల్ వేరియబుల్ కాస్ట్గా మనకు చెప్పుకోవడం జరుగుతుంది. మనకు ఈ 2 పరిశీలించినట్టయితే మనకు గమనించండి. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే కేవలం స్థిర ఉత్పత్తి కారకాల మీద మాత్రమే అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటాం స్థిర వ్యయం. స్థిర ఉత్పత్తి కారకాలు అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఉత్పత్తి జరిగేటప్పుడు స్థిర ఉత్పత్తి కారకాలైంది భవనాలు, భారీ యంత్ర పరికరాలు, వాటికి అయ్యేటువంటి వ్యయాలను ఏమంటాం స్థిర వ్యయంగా చెప్పొచ్చు. ఈ వ్యయం అయింది మనకు ప్రాథమిక వ్యయం. ఉత్పత్తి జరిగినా జరగకున్నా ఇలాంటి వ్యయం అవుతుంది. ఉత్పత్తి జరిగినా వ్యయం కట్టాల్సిందే, ఉత్పత్తి జరగకున్నా వ్యయం కట్టాల్సిందే. మనకు ఏదైనా ఒక మనకు హౌస్ రెంట్ తీసుకున్నట్టయితే దాంట్లో ఉన్నా కట్టాలి, లేకున్నా రెంట్ కట్టాల్సిందే. లేకుండా మనకు బస్ పాస్ తీసుకున్నా బస్సులో వెళ్ళినా రెంట్ బస్ పాస్ మొత్తం నిర్దిష్ట మొత్తం చెల్లించాలి, పోకున్నా నిర్దిష్ట మొత్తం చెల్లించాలి. జరిగినా కట్టాల్సిందే, జరగకున్నటువంటి తప్పనిసరిగా చెల్లించాలి. అలాంటి దాన్ని ఏమో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే. ఫిక్స్ అంటే ఏంది మార్చడానికి వీలు లేదు. ఒక మనకు ఈఎంఐలో ఒక బండి తీసుకున్నట్టయితే బండి నడిపినా మనకు నెలకు ఎంతైతే ఈఎంఐ కడుతుందో తప్పనిసరిగా అంత ఈఎంఐ కట్టాల్సిందే. నువ్వు బండి నడిపినా కట్టాల్సిందే, బండి నువ్వు ఇంట్లో పెట్టుకున్నా సరే తప్పనిసరిగా ఈఎంఐ కట్టాల్సిందే. దాని మన టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. ఉత్పత్తితో దీనికి సంబంధం లేదు. ఉత్పత్తి జరిగినా జరగకున్నా ఈ వ్యయం మనకు అవుతూ ఉంటుంది. రెండో వ్యయం మనకేంది టోటల్ వేరియబుల్ కాస్ట్. టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏంటంటే ఉత్పత్తితో పాటు మారే వ్యయం. ఉత్పత్తి జరగాలంటే శ్రామికుల సంఖ్యను పెంచాలి, ఇంధన వనరుల సంఖ్యను పెంచాలి, ముడి సరుకుల సంఖ్యలు పెంచాలి లేక తగ్గించాలి. దీన్ని మనం ఏమంటాం మొత్తం చర వ్యయంగా చెప్పొచ్చు. ఉత్పత్తితో పాటు ఉత్పత్తి పెరుగుతుంటే ఉత్పత్తి తగ్గుతుంటుంది. దీన్ని మనం ఏమంటే ప్రధాన వ్యయము. ఈ వ్యయాన్ని బట్టే మొత్తం వ్యయం అనేది మార్పులు చేర్పులు వస్తుంటాయి. ఇది టోటల్ వేరియబుల్ కాస్ట్గా చెప్పొచ్చు. మరొకసారి చూడండి టోటల్ కాస్ట్. మొదటి వ్యయం ఏంది షార్ట్ రన్ ఉన్నటువంటి వ్యయం ఏంది టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ మీన్స్ మనకేంది ఒక వస్తువు యొక్క అన్ని జరిగేటువంటి అన్ని వ్యయాలు కలపకొద్దాన్ని టోటల్ కాస్ట్గా చెప్పొచ్చు. ఇవి 2 రకాలుగా డివైడ్ అయినాయి. ఒకటి మనకేందో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, రెండవది టోటల్ వేరియబుల్ కాస్ట్గా చెప్పొచ్చు. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ మనకేందంటే ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లు తయారు చేయడానికి అయినటువంటి స్థిర ఉత్పత్తి కారకాల మీద మాత్రమే. స్థిర ఉత్పత్తి కారకాలు అంటే ఏంది ఆల్రెడీ చెప్పడం జరిగింది. భవనాలు కానీ భారీ యంత్ర పరికరాలు కానీ వాటికి అయ్యే వ్యయాన్ని ఏమంటాం స్థిర ఉత్పత్తి కారకాలు అంటాం. వాటికి అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటాం స్థిర వ్యయము. వాటన్నిటి కలపకొద్దాన్ని ఏమంటాం టోటల్ ఫిక్స్డ్ కాస్ట్గా మనకు చెప్పొచ్చు. రెండోది మనకేంది టోటల్ వేరియబుల్ కాస్ట్. టోటల్ వేరియబుల్ కాస్ట్ మీన్స్ మనకేం చెప్తున్నాం ఇక్కడ ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయడానికి అయినటువంటి చర ఉత్పత్తి. చర అంటే ఏంది మార్చడానికి వీలున్న ఉత్పత్తి కారకాలు ఏంటివి. ఉత్పత్తితో పాటు మారేవేంది ముడి సరుకు, శ్రామికులు చెల్లించే వేతనాలు, తర్వాత ఇంధన వనరులు, వీటికి అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటాం చర వ్యయాలుగా చెప్పొచ్చు. ఇది మనకు 2 కలిపి వచ్చాను టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ మనకు చెప్పొచ్చు. మనకు రెండో రకం వ్యయం యావరేజ్ కాస్ట్, సగటు వ్యయంగా చెప్పొచ్చు. సగటు మనకేంది ఇది కూడా 2 రకాలు. ఇది సగటు వ్యయం అనేది మొత్తం వ్యయం డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మొత్తం వ్యయం 2 భాగాలు. ఒకటి టీఎఫ్సి, రెండోది టీవీసీ. కాబట్టి మనకేంది ఏసీ కూడా మనకేంది ఎన్ని భాగాలు డివైడ్ అయ్యింది మనకు 2 భాగాలు. ఒకటి ఏబీసీ, రెండోది ఏంది ఏఎఫ్సిగా మనకు చెప్పొచ్చు. మనకు సగటు వ్యయం ఇచ్చుకున్న మనకేంది ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయటానికి అయినటువంటి మొత్తం వ్యయంలో ఒక్కొక్క వస్తువుకి అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటాం సగటు వ్యయము. దీన్ని సరాసరి వ్యయంగా చెప్పొచ్చు. మరొకసారి అండి ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయటానికి అయినటువంటి మొత్తం వ్యయంలో ఒక్క వస్తువుకి అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటాం సగటు వ్యయము. దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే మొత్తం వ్యయాన్ని ఉత్పత్తి చేసినటువంటి వస్తు సంఖ్య చేత భాగించగా వచ్చి దాన్ని ఏమంటాం సగటు వ్యయము అనగా చెప్పొచ్చు. దీని సరాసరి వ్యయము అయినటువంటి మొత్తం ఉత్పత్తిలో ఖర్చు ఎంత అయింది దానికి ఒక్కదానికి అయ్యేటువంటి దాన్ని ఏమంటాం యావరేజ్ కాస్ట్గా చెప్పు, సరాసరి వ్యయంగా చెప్పొచ్చు.
ఈ యావరేజ్ కాస్ట్ దీని మీద డిపెండ్ అయి ఉంది, ఆల్రెడీ చెప్పడం జరిగిందిగా. మొత్తం వ్యయం మీద డిపెండ్ అయి ఉంది. ఇక్కడ చూడండి, మొత్తం వ్యయం మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి మొత్తం ఎన్ని రకాల భాగం డిపెండ్ అయ్యింది మనకు? మొత్తమే 2 భాగాలు. ఒకటి మనకేంది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ టోటల్ వేరియబుల్ కాస్ట్ అని చెప్పడం జరిగింది మనకు. దేర్ఫోర్ మనకి ఏం చెప్తాం ఇక్కడ, ఇది మనకు చెప్తున్నాను అనుకో, ఇది మనకు టోటల్ కాస్ట్ మీద దేని మీద డిపెండ్ అయ్యింది మనకి? ఇక్కడ యావరేజ్ కాస్ట్ డిపెండ్ అయ్యింది, ఏసీ డిపెండ్ అయ్యింది చెప్పిన ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇక్కడ టోటల్ కాస్ట్ డివైడ్ ఎన్ని 2 భాగాలు డివైడ్ అయింది మనకు. ఒకటి మనకి ఏం చెప్తున్నాకు, ఒక టీఎఫ్సి, రెండోది మనకు టీవీసీ. ఒక టీఎఫ్సి, రెండోది టీవీసీ అని చెప్పినాం. దేర్ఫోర్ ఏసీ దీని మీద డిపెండ్ అయింది, టీసీ మీద డిపెండ్ అయింది కాబట్టి ఏసీ కూడా ఎన్ని భాగాలు అవుతుంది మనకు? 2 భాగాలు అవుతుంది. దేర్ఫోర్ మనకి ఏం చెప్తున్నాం, ఏసీ ఈజ్ డివైడెడ్ బై, మనకి ఏం చెప్తున్నాం, ఏసీ కూడా 2 భాగాలు అయింది. టీసీ మీద డిపెండ్ అయింది కాబట్టి ఏసీ కూడా ఎన్ని భాగాలు అయింది? 2 భాగాలు. ఒకటి మనకి ఏం చెప్తున్నాకు ఏఎఫ్సి, రెండోది ఏవిసిగా మనం చెప్పవచ్చు. ఒకటి మనకేంది ఇక్కడ ఏఎఫ్సి, రెండోది మనకేంది ఏవిసిగా చెప్పడానికి మనకు ఇక్కడ అవకాశం మనకు ఇక్కడ ఉంటుంది మనకు. దేర్ఫోర్ మనకు ఒకసారి మనకు ముందుకు వెళ్ళినట్టయితే ఇక్కడ చూసినట్టయితే గమనించండి, యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇందాకని చెప్పిన సగటు స్థిర వ్యయము ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయటానికి కేవలం మొత్తం స్థిర ఉత్పత్తి కారకాల మీద మాత్రమే అయినటువంటి వ్యయంలో ఒక వస్తువుకి అయ్యే వ్యయాన్ని ఏమంటూ సగటు స్థిర వ్యయము చెప్పొచ్చు. దేర్ఫోర్ మొత్తం స్థిర వ్యయం బై క్యూ. మళ్ళొకసారి సగటు స్థిర వ్యయం చూస్తే సగటు స్థిర వ్యయం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నకు, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయటానికి కేవలం స్థిర ఉత్పత్తి కారకాల మీద మాత్రమే అయ్యే వ్యయాన్ని ఏమంటో సగటు స్థిర వ్యయంలో దాంట్లో ఒక్కొక్క దానికి ఐదన్నే ఉంటూ సగటు స్థిర వ్యయంగా చెప్పడం జరుగుతుంది. దేర్ఫోర్ ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు ఏంది టీఎఫ్సి బై క్యూగా చెప్తావు. రెండోది ఏంది యావరేజ్ కాస్ట్, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ మనకి ఏం చెప్తున్నా, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయటానికి అయినటువంటి చెర వ్యయంలో ఒక్క వస్తువుకి అయ్యే చెర వ్యయాన్ని ఏమంటో సగటు చెర వ్యయంగా చెప్తాం. మరొకసారి చూడండి, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయటానికి అయినటువంటి చెర అంటే ఏంది, సిబ్బందికి ఇచ్చే జీతభత్యాలు, ఆ తర్వాత ముడిసరికేటువంటి ఖర్చులు, వాటికి అయ్యేటువంటి మొత్తం చెర వ్యయంలో ఒక్కదానికి అయ్యే చెర వ్యయాన్ని ఏమంటాం సగటు చెర వ్యయంగా చెప్తాం. మరొకసారి చూడండి, ఇక్కడ దీంట్లో ఒకటి ఏం చెప్తున్నాం సగటు స్థిర వ్యయము, రెండోది సగటు చెర వ్యయం. ఈ 2 కలిసి వచ్చి దాన్ని ఏమంటాం ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్నాడు. ఏం చెప్తున్నాం ఇక 2 కలిసి వచ్చేది మనకి ఏం చెప్తున్నాం ఏఎఫ్సి ప్లస్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు ఏంది ఏసీ వచ్చి మనకు 2 కలిసి వచ్చేది ఏబీసీ, ఏది మనకు ఏసీగా చెప్తాం. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ మీన్స్ ఏంది, ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయటానికి అయినటువంటి మొత్తం స్థిర వ్యయంలో ఒక్కదానికి అయ్యే స్థిర వ్యయాన్ని ఏమంటూ సగటు స్థిర వ్యయము. దేర్ఫోర్ సగటు స్థిర వ్యయం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాకు టీఎఫ్సి బై క్యూ, మొత్తం స్థిర వ్యయం బై తయారు చేసినటువంటి వస్తు పరిమాణంగా చెప్పవచ్చు. రెండోది చెప్తున్నాం యావరేజ్ వేరియబుల్ కాస్ట్, సగటు చెర వ్యయం. సగటు చెర వ్యయం ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయటానికి అయినటువంటి చెర వ్యయంలో ఒక్క వస్తువుకి అయ్యే చెర వ్యయాన్ని ఏమంటాం సగటు చెర వ్యయము. దేర్ఫోర్ ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు టీవీసీ బై క్యూగా చెప్పుకోవచ్చు. మరొకసారి మూడవ వ్యయం ఏది మనకు మార్జినల్ కాస్ట్, ఉపాంత వ్యయంగా చెప్పొచ్చు. ఉపాంత వ్యయం ఏంటి, అదనంగా ఒక వస్తువును తయారు చేస్తున్నట్టయితే ఆ అదనపు వస్తువుకి అయ్యే వ్యయాన్ని ఏమంటాం ఉపాంత వ్యయము. అదనంగా ఒకటి తయారు చేస్తున్నాడు, కేవలం దానికి మాత్రమే అయ్యే వ్యయాన్ని ఏమంటాం ఉపాంత వ్యయము. దేర్ఫోర్ ఉపాంత వ్యయం ఈజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయంలో వచ్చిన మార్పు బై ఉత్పత్తి చేసుకున్నటువంటి వస్తు పరిమాణంలో వచ్చినటువంటి మార్పు డెల్టా టీసీ బై డెల్టా క్యూగా మనం చెప్పవచ్చు. దీని ఏం రాసి మనకు చేంజింగ్ ఇన్ టోటల్ కాస్ట్ బై చేంజింగ్ ఇన్ క్వాంటిటీ. చేంజింగ్ ఇన్ టోటల్ కాస్ట్ మీన్స్ ఏంటంటే మనకున్నటువంటి కరెంట్ టోటల్ కాస్ట్ మైనస్ ప్రీవియస్ టోటల్ కాస్ట్. సేమ్ చేంజింగ్ ఇన్ క్వాంటిటీ అనేది కరెంట్ క్వాంటిటీ మైనస్ ప్రీవియస్ క్వాంటిటీ. దీన్ని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎంసీఎన్ అంటే నువ్వు ఏ నెంబర్ మీద అయితే చెప్తున్నావో చెప్పేటువంటి ఏ నెంబర్ అయితే చెప్తున్నావో ఆ నెంబరు ఉదాహరణ మనకి ఏంది ఇక్కడ ఒకటి చెప్పుకోవచ్చు. మనకి ఏ నెంబర్ చెప్పుకుంది మనకు రెండవ దానికి నాకు రావాలి. అప్పుడు మనకి ఏమంటాం 2 కానీ 3 కానీ మూడవ వస్తువుకి అయ్యేటువంటి ఉపాంత వ్యయం ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏం చెప్తావు టీసీ ఎంత
మూడవ వస్తువు ఎన్ అంటే ఏంది 3 అని చెప్పినగా 3 మైనస్ TCN మైనస్ అంటే ఏంది రెండో వస్తువుకు చేస్తే వచ్చేది మనకి ఏంది ఇక్కడ ఉపాంతం ఏం తెలుస్తుంది. దేర్ఫోర్ MCN ఈజ్ ఈక్వల్ టు TCN మైనస్ TCN మైనస్ 1. మనకి ఉదాహరణకి ఏం చెప్తున్నాం, మూడో వస్తువుకు నాకు ఎంత ఉపాంతం తెలవాలంటే ఏం చెప్తాం, మూడో వస్తువు యొక్క మొత్తం ఏమో మైనస్ దానికంటే ఒకటి తక్కువ ఎన్ మైనస్ 1 అంటే ఏంది దానికంటే ఒకటి తక్కువ చెప్తాం కాబట్టి ఎన్ అంటే ఏంది 3 మైనస్ 2 అప్పుడు ఎంత వస్తుంది మనకు 3లోకి వెళ్ళి 2 దాని మీన్స్ ఏంది కరెంట్ మొత్తం వ్యయము మైనస్ ప్రీవియస్ మొత్తం టోటల్ కాస్ట్గా మనం చెప్పుకోవచ్చు. చేసి మనకేంది ఉపాంతం మనకు తెలిసిపోతుంది మనకు. దీన్ని బట్టి మనం పట్టికెళ్తే మొత్తం వ్యయం యొక్క పట్టికి గీసినట్టయితే ఏ విధంగా ఉందో ఒక 1 by 1 చూసుకుంటుందాం. టోటల్ కాస్ట్ యొక్క నిర్మాణ పట్టిక ఏ విధంగా ఉందో చూద్దాం. టోటల్ కాస్ట్ మనకి ఏం చెప్పినకు 2 రకాలు డివైడ్ అయ్యాలి చెప్పిన. టోటల్ కాస్ట్ ఈజ్ డివైడెడ్ బై 2 parts. 1 ఈజ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, సెకండ్ వన్ ఈజ్ టోటల్ వేరియబుల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఏం చేస్తున్నావు 2 భాగాలుగా విభజితమై ఉంది. ఒకటి మొత్తం స్థిర వ్యయము, రెండోది మొత్తం చర వ్యయం కలిస్తే మనకు వచ్చేది మొత్తం వ్యయంగా చెప్తాం. దీనికంటే మనకేంది టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ చూద్దాం. ఎట్లుంది చూద్దాం. ఒక వస్తువును తయారు చేసేటప్పుడు అయ్యేటువంటి మొత్తం స్థిర వ్యయం ఎట్లుంది. ఫస్ట్ మనకు వస్తువు ఎలాంటి తయారు చేయట్లేదు, 0. ఆల్రెడీ స్టార్టింగ్లో నేను చెప్పిన ఈ లెసన్ ప్రారంభించేటప్పుడే స్వల్పకాలిక వ్యయాలు చెప్పేటప్పుడు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఉత్పత్తి జరిగినా ఉత్పత్తి జరగకున్నా మనకేం చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం అవుతుంది. యంత్ర పరికరాన్ని తీసుకొచ్చి మనం పెట్టినట్టయితే ఉత్పత్తి చేసినా దానికి అయ్యేటువంటి ఖర్చుని చెల్లించాలి, దానికి భూమికి చెల్లించే రెంటును చెల్లించాలి, అన్నిటి చెల్లించాలి. ఉత్పత్తి జరిగినా ఉత్పత్తి జరగకున్నా మొత్తం వేల మాత్రం ఎలాంటి మార్పు మనకు ఏర్పడదు. దాన్ని మనం ఏమంటాం టోటల్ ఫిక్స్డ్ కాస్ట్. ఉత్పత్తి జరిగినా ఉత్పత్తి జరగకున్నా ఈ వేల మాత్రం ఎలాంటి మార్పు అనేది ఏర్పడదు. ఉదాహరణకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక బండిని కొనుక్కున్నట్టయితే ఈఎంఐ ద్వారా కొనుక్కున్నట్టయితే బండి నడిపించినా దానికి ఉన్నప్పుడు ఈఎంఐ కట్టాలి, బండి నడిపించకున్నా ఈఎంఐ కట్టాల్సిందే. స్థిర వేల మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఉదాహరణకి ఏంది 0 ఉన్నప్పుడు స్థిర వ్యయం ఎంత 100గా తీసుకున్నట్టయితే 100 అయింది. 1 ఉన్నప్పుడు ఎంత ఉంది 100, 2 ఉన్నప్పుడు ఎంత ఉంది 100, 3 ఉన్నప్పుడు ఎంత ఉంది 100, 4 ఉన్నప్పుడు 100, 5 ఉన్నప్పుడు 100. స్థిర వేల మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎందుకంటే ఒక యంత్ర పరికరం ద్వారా వ్యయం జరుగుతుంది మనకి. ఇక్కడ యంత్ర పరికరం ద్వారా మనకు వస్తువును తయారు చేస్తున్నాం కాబట్టి అదే యంత్ర పరికరం ఒకటే యంత్ర పరికరం మార్పు లేదు కాబట్టి మనకు ఇదే రకంగా అవుతుంది. కాబట్టి ఎన్ని వస్తువులు తయారు చేసినా యంత్ర పరికరాలు మనకు చేంజ్ చేసే అనేది రాదు. కాబట్టి ఒకటే యంత్ర పరికరం తోటి 100 వస్తువులు తయారు చేసినా అదే యంత్ర పరికరం 200 వస్తువులు తయారు చేసినా అదే, నువ్వు ఎన్ని వస్తువులు తయారు చేసినా ఒకటే యంత్ర పరికరం ద్వారా అవుతుంది. కాబట్టి ఇలాంటివి ఏమనేది మార్పు రాదు. ఒకే రకమైన ఖర్చు అవుతుంది. కాబట్టి నువ్వు అసలు వస్తువులు తయారు చేసుకున్న 100 రూపీస్ అయింది, ఒకటి తయారు చేసిన 100 అయింది, 2 అయినా 100 అయింది, 3 or 6 అయినా ఇలాంటి ఎన్ని వస్తువులు తయారు చేసినా మొత్తం వేళ మాత్రం ఇక్కడ మార్పు లేదు. నెక్స్ట్ మనకేంది టోటల్ వేరియబుల్ కాస్ట్. ఇది మనకేంది ప్రధానమైనటువంటి మార్చలు చెప్పిన ప్రధానమే. ఒక ఉత్పత్తి యొక్క కెపాసిటీ నిర్ణయించేది ఏంటంటే టోటల్ వేరియబుల్ కాస్ట్. ఇది నిర్ణయిస్తుంది. ఇది ముఖ్యమైన విషయం. ఈ టోటల్ వేరియబుల్ కాస్ట్ అనేది మనకు అర్థమైనట్టయితే మిగతా ఉన్నటువంటి అన్ని రకాల సగటు వ్యయం కానీ ఉపాంత వ్యయాలు కానీ అన్నీ కూడా టోటల్గా మనకు అర్థమైపోతుంది. టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే అలా చెప్పండి, ఉత్పత్తితో పాటు మార్చడానికి వీలుండేటువంటి ఒక వ్యయాలను ఏమంటాం టోటల్ వేరియబుల్ కాస్ట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఉత్పత్తితో పాటు మారుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం ఉత్పత్తి మనకి ఎలాంటి జరగట్లేదు, 0 ఉంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి మనకి ఏం చేస్తుంది ఇక్కడ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. నీకు అదనంగా మనకి ఇంకొక మొదటి వస్తువును తయారు చేస్తున్నట్టయితే దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత 50 రూపీస్ అయింది, 50 రూపాయలు ఖర్చు అయింది. రెండో వస్తువును తయారు చేస్తున్నట్టయితే ఎంత ఖర్చు అయింది 90 రూపీస్. 50 మొదటి వస్తువుకైన ఖర్చు 50, రెండో వస్తువుకైనటువంటి ఖర్చు రెండు కలిపి టోటల్ అంటే కలపాలి. మొదటి వస్తువుకి 50 అయింది, సెకండ్ వస్తువుకి ఎంత అయినట్టుగా 40 అయింది, రెండు కలిపితే ఎంత అయింది టోటల్ అంటే కలపడం కాబట్టి ఎంత 50 + 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత 90. మనకు ఫస్ట్ వస్తువుకు 50 అయితే సెకండ్ వస్తువుకి వచ్చే వరకల్లా ఎంత అయింది మనకి ఇక్కడ కేవలం మనకి ఎంత అయింది, ఫస్ట్ వస్తువు సెకండ్ వస్తువు, మొదటి వస్తువుకు 50 అయింది, సెకండ్ వస్తువు 90 అయింది, మధ్యలో గ్యాప్ ఎంత ఉంది ఇక్కడ ఓన్లీ ఇక్కడ 40 మాత్రమే ఉంది. ఎందుకు ఒక 10 తగ్గిందంటే మనకున్నటువంటి చరాన్ప సిద్ధాంతం కానీ మనకున్నట్టు సిద్ధాంతాలు ఉత్పత్తి జరిగేటప్పుడు ప్రాథమికంగా ఏ ఉత్పత్తానికైనా సరే ఫస్ట్ మనకేంది వృద్ధి ఫల దశ వస్తుంది. కాబట్టి వృద్ధి ఫల దశ మనకు అంటుమించేది ఉత్పత్తి అదనంగా చేస్తున్న ఖర్చు ఏమవుతుంది తగ్గుతూ ఉంటుంది. ఫస్ట్ మనకేందంటే ఒక వస్తువును తయారు చేసినప్పుడు ఖర్చు ఎక్కువైతుంది, రెండో వస్తువును తయారు చేసిన ఖర్చు ఏమైంది అంతకంటే తక్కువ, మూడో వస్తువు తయారు చేసినప్పుడు
ఇంకా కొంత తక్కువైంది. ఉత్పత్తి చేస్తున్న కొద్ది ఖర్చు ఏమవుతుంది, తగ్గుతుంటుంది. ప్రాథమికంగా వృద్ధి ఫలాలు, ఆ తర్వాత స్థిర ఫలాలు, ఆ తర్వాత క్షీణ ఫలాలు వస్తాయి. కాబట్టి ఈ సూత్రం ఆధారంగా ప్రాథమికంగా ఏ సంస్థకైనా మన ప్రారంభంలో ఏమొస్తుంది, వృద్ధి ఫలాలు వస్తుంది. వృద్ధి ఫలాలు వస్తాయి కాబట్టి ఖర్చులు ఏమైతే తక్కువగా అవుతున్నాయి. ముందు పోతున్న కొద్ది ఏమైతే ఖర్చు ఏమైంది, తక్కువ అవుతుంది. ఫస్ట్ మనకి ఏంటంటే బండి మనకు నడిపిస్తాడు. ఫస్ట్ గేర్ వేసినప్పుడు మనకి ఏమైంది, పెట్రోల్ ఎక్కువ తాగుతుంది. సెకండ్ థర్డ్ గేర్ వేసిన పెట్రోల్ ఏమైతుంది, మెల్లగా తక్కువ తాగుతుంది. ఫస్ట్ మనకి ఏమైందంటే వస్తువు తయారు చేసాడు. ప్రాథమికంగా ఇంజన్ ప్రారంభించినప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది. దాంతోపాటు మనకి ఏమవుతుందంటే ఇంజన్ ముందుకెళ్తున్న కొద్ది ఖర్చు ఏమవుతుంది, మనకు తక్కువ ఖర్చు అవుతుంది. ఉదాహరణ మనకి ఏంటంటే మనకు టీ చేసినట్టయితే ఫస్ట్ మనకు ఒకటే గ్లాస్ టీ తయారు చేసినట్టయితే అదే గ్యాస్ కావాలి, అదే గిన్నె కావాలి, అదే పాలు అన్నీ కావాలి. కానీ రెండో గ్లాస్ చేసేటప్పుడు మొదటి గ్లాస్ కంటే తక్కువ ఖర్చు అవుతుంది. మూడో గ్లాస్ చేసిననుకో ఇంకా తక్కువ అవుతుంది. అదనంగా చేసిన కొద్ది ఏమైంది, ఖర్చు తక్కువ అవుతుంది. అదే గిన్నె వేడెక్కుంటుంది, ఖర్చు ఏమైంది, మెల్లమెల్లగా తక్కువైంది. కానీ ఒకటే గ్లాస్ తయారు చేసినప్పుడు ఖర్చు ఏమైంది, ఎక్కువైతుంది. రెండో చేసినప్పుడు ఏమైంది, మొదటి దానికంటే తక్కువ ఖర్చు అవుతుంది. మూడో చేస్తే ఇంకా తక్కువ ఖర్చు అవుతుంది. దీని మనకి ఏంటంటే వృద్ధి ఫల దశ అంటారు. అందువల్ల నీకు ఏమైంది, ఖర్చు ఏమైంది, తక్కువైంది. గమనించుకోండి, మొదటి వస్తువుకి ఎంత ఖర్చు అయింది, కేవలం 50 రూపీస్ మాత్రమే ఖర్చు అయింది. రెండో దానికి ఎంత ఖర్చు అయింది, 90. 2 అంటే 2 కాదు, 2 కలిపితే టోటల్ అని చెప్తున్నాగా. మొదటి దానికి 50, సెకండ్ దానికి ఎంత గ్యాప్ ఎంత, 40. 50 + 40 = ఎంత, 90. టోటల్ కలుపుతాం. మొదటి దానికి 50 అండ్ సెకండ్ వన్ 40. ఆల్రెడీ చెప్పడం జరిగింది, మొదటి దానికి ఖర్చు అయింది, రెండో దానికి వృద్ధి ఫల దశ ఉంటుంది కాబట్టి ఖర్చు తక్కువగా అవుతుంది. మూడో దానికి వెళ్ళినప్పుడు ఏమైంది, 90 + ఎంత, 30 = ఎంత, 120. 3 కలిపితే ఎంత అయింది, 120, 120 అయింది. ఇంతవరకు మనకి ఏంది, 13 అయింది. ఖర్చు ఎంత అయింది, 30 రూపీస్ ఖర్చు మాత్రమే అయింది. దాన్ని మనం ఏమంటే ఇక్కడ మనకు మీనింగ్ వస్తుంది, మనకి ఏంది, వృద్ధి ఫల దశ. ఇంటర్లింక్ ఉంది ఆల్రెడీ, ఎకనామిక్స్లో ఇంటర్లింక్ ఉంటుంది ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందుకని నీకు ఏమైంది, ఖర్చు ఏమైంది, ఖర్చు తక్కువ అవుతుంది. ప్రాథమికంగా ఏమైంది, 40 అయింది. సెకండ్కి వచ్చేవారు మనకి ఏమైంది, ఇక్కడ 30 అయింది. కాబట్టి ఏంది, టోటల్ కాస్ట్ ఏమైంది, తగ్గుతున్న ఎట్లా పెరిగింది. ఫస్ట్ 50, తర్వాత మనకి ఏమైంది ఇక్కడ 90, తర్వాత మనకి ఇక్కడ చూడండి గమనియండి, ఎంత అయింది మనకు, 120గా చెప్పిన. పోతున్న కదా నీకు ఏమైంది, ఫస్ట్ 50, తర్వాత ఎంత అయింది, 90, తర్వాత 120. ఇక్కడ నుంచి గ్యాప్ చూడండి ఎంత ఉంది, 40నే. ఆ తర్వాత మూడో వస్తువుకి ఎంత అయింది, 30 అయింది. 30 రూపాయలు ఖర్చు అయింది. ఖర్చు ఏమైంది, ఇక్కడ తక్కువ ఖర్చు అయింది. పోతున్న కొద్ది వృద్ధి ఫల దశ కాబట్టి ఖర్చు ఏమైంది, తగ్గిపోయింది. ఇంకా ముందుకు పోతున్న నీకు ఏమైంది, స్థిర ఫల దశ కాబట్టి గమనియండి. మనకేంది, మూడో వస్తువుకి వెళ్ళినట్టయితే ఇది 3 నుంచి 4కి వస్తే వృద్ధి ఫల దశను ఆపేసి స్థిర ఫల దశకి వెళ్ళినట్టయితే గ్యాప్ ఎంత ఉంది మనకి, ఇక్కడ చూడండి. మొదటి దానికి ఎంత గ్యాప్ ఉంది, ఇక్కడ 30 వచ్చింది. థర్డ్ వస్తువుకి ఎంత ఉంది, 30. ఫోర్త్ వస్తువు కూడా ఎంత ఉంది, గ్యాప్ ఎంత, 120. నెక్స్ట్ ఏంది, 150. మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 50. దేర్ఫోర్ మనకేంది, స్థిర ఫల దశ వచ్చింది. 30నే గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ స్థిర ఫల దశ మనకేంది, ఇక్కడ దాకా ఆపేసి క్షీణ ఫల దశకి వెళ్ళినట్టయితే, అదనంగా పోయినట్టయితే 150 ప్లస్ మనకు 50 కలిపితే ఎంత అయింది, ఇక్కడ 30 నుంచి ఏమైంది, 50కి పెరిగిపోయింది, క్షీణ ఫల దశ అయింది. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినట్టు ఏమైంది, 100 అయింది. ఫస్ట్ మనకేంది 200 + 100 ఎంత, 300 అయింది. అప్పుడేమో నీకేంది, రేకే చూడండి మనకు పట్టిక చూస్తుంది. టోటల్ వేరియబుల్ కాస్ట్లో ప్రాథమికంలో వృద్ధి ఫల దశ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏంది 50, సెకండ్ మనకి ఎంత చూడండి 90 వచ్చింది. తర్వాత ఎంత ఉంది, 30. మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, 40 ఉంది. తర్వాత మనకి ఎంత అయింది, 90 + 30 = ఎంత, 120. ఈ 3 వరకు మనకి ఏంది, వృద్ధి ఫల దశగా చెప్పొచ్చు మనకు. ఆ తర్వాత మనకు ఇంకా ముందుకు పోతున్నట్టయితే ఫస్ట్ మనకి ఏంది, 4th గుడికి వచ్చేవరకు ఎంత అయింది, 90 + 30 = ఎంత, ఇక్కడ ఏమైతే మనకు స్థిర ఫల దశ. స్థిర అంటే ఏంది, వస్తువు అదనంగా ఎన్ని వస్తువులు తయారు చేసినా ఉత్పత్తి వ్యయంలో మార్పు రాదు. ఒక షర్టును ఆరేసిన 10 షర్ట్లు ఆరేసిన ఉత్పత్తి వ్యయంలో ఎలాంటి మార్పు చేంజెస్ అనేది రాదు. దీన్ని మనం ఏమంటే స్థిర వ్యయం. ఒకసారి మన ఇంజన్ మనకు హీట్ ఎక్కిన తర్వాత వ్యయంలో ఎటువంటి మార్పు అనేది రాదు. మన బండి నడిపించేటప్పుడు 30 కిలోమీటర్స్ దాటి 40 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత 30 కిలోమీటర్స్ వరకు మనకేంది, వృద్ధి ఫల దశకి వెళ్తున్నాము. గ్రీన్ వరకు ఉన్నట్టుంది ఇది మన క్షీణ ఫల దశ, మనకేంది స్థిర ఫల దశకు ఉంది. ఆ బండి 40 నుంచి 50 మధ్యలో ముళ్ళు నడుస్తున్నట్టయితే గ్రీనింగ్లో ఉంటుంది. మనకు ఉత్పత్తి కండిషన్లు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఖర్చు అనేది స్థిరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి వేళ మార్పు అనేది రాదు. ఇది స్థిర ఫల దశ అంటారు. ఏ ఉత్పత్తిదాడైనా స్థిర ఫల దశను కోరుకోవడం జరుగుతుంది. స్థిర అంటే ఏంది, ఉత్పత్తి కారకాలను ఎంతైతే మారుస్తామో ఉత్పత్తి వేళ అంతే మార్పు వస్తుంది. ఉత్పత్తి అయింది 90 నుంచి 120 అయింది,
30 మార్పు వచ్చింది. అతను గమనించి చూడండి, మళ్ళీ చూడండి ఎంత ఉంది ఇక్కడ, మళ్ళీ 120 30 వచ్చింది. మధ్యలో గ్యాప్ చూడండి ఉంది 30 వచ్చింది. ఇదివరకు ఎంత ఖర్చు అయిందో ఇప్పుడు అంతే ఖర్చుంది. తరహా అనుసరించి మనకి వృద్ధిఫల దశ, స్థిరఫల దశ, క్షీణఫల దశ వచ్చింది. స్థిరఫలం అంటే ఏంది, మనకు ఉత్పత్తి కారకాలు ఎంత మారితే ఉత్పత్తి కూడా అదే రకంగా మార్పు వస్తుంది. దాన్ని ఏమంటాం స్థిరఫల దశగా చెప్పొచ్చు. ఇది ఏ ఉత్పత్తిదాడైనా ఈ దశను కోరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకేంది క్షీణఫల దశకు వచ్చినాము. ఆ తర్వాత మనకి ఏమైంది, మనకు 150 నుంచి పోతున్న కొద్ది 50 అయింది. 30 నుంచి అయింది 20 పెరిగింది 50 అయింది. అది ఇంకా ముందు పోతే అయింది 100 అయింది. ఇంకా ముందు పోతే అయింది 200 అయింది. క్షీణఫల దశ ఇది చాలా చాలా ముఖ్యమైనది. మీకు ఈ పట్టిక నీకు అర్థమైనట్టయితే, టోటల్ వేరియబుల్ కాస్ట్ నీకు అర్థమైనట్టయితే పూర్తిగా లెసన్ మొత్తం అర్థమైపోయినట్టే. చాలా జాగ్రత్తగానండి. ఫస్ట్ ఏ సంస్థకైనా స్థిరఫల మన ఫస్ట్ వృద్ధిఫల, స్థిరఫల అండ్ క్షీణఫల 3 దశలుగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. వృద్ధిఫల అంటే వ్యయాలు తక్కువవుతున్నాయి, స్థిర అంటే వ్యయాలు స్థిరంగా ఉంటాయి, క్షీణ అంటే వ్యయాలు పెరుగుతుంటాయి. ప్రారంభంలో మనకు చూడండి 50, తర్వాత ఎంత ఉంది ఓన్లీ 40, తర్వాత మనకి ఎంత ఉంది, తర్వాత మన గ్యాప్ ఎంత ఉంది 30. ఇది స్థిరఫల, ఇది మన ఏంది 30 ఉంది. మళ్ళీ ముందు పోతున్న కొద్ది ఏంది 50, తర్వాత 100, ఇంకా ముందు పోతే 200. వ్యయాలు ఏమవుతున్నాయి పెరుగుతున్నాయి. ఫస్ట్ మనకేంది వృద్ధిఫల, తర్వాత మనకేంది స్థిరఫల, ఆ తర్వాత క్షీణఫల దశ గురించి ప్రయాణం చేస్తుంది. కాబట్టి చాలా చాలా రిమైండ్ పెట్టుకోండి మీరు. ఫస్ట్ ఏ సంస్థకైనా ప్రారంభంలో వృద్ధి ఫలాలు అవుతాయి కాబట్టి వ్యయాలు తక్కువైతాయి. అందువల్ల నీకేంది ఫస్ట్ మనకేంది 15 తర్వాత ఎంత ఉంది 2 కలిపితే ఎంత 90, అంటే రెండో వస్తువుకి ఎంత ఖర్చు అయింది ఇక్కడ ఓన్లీ 40. థర్డ్ వస్తువుకి ఎంత 3 కలిపితే ఎంత అయింది 120. దట్ మీన్స్ మూడో వస్తువుకి ఎంత అయింది 30 అయింది. నాలుగో వస్తువు కలిపి ఎంత అయింది 150, అంటే నాలుగో వస్తువుకి ఎంత ఖర్చు, ఫోర్త్ గూడ్కి ఎంత అయింది ఓన్లీ 30 ఖర్చు అయింది. దేర్ ఫోర్ మధ్యలో గ్యాప్ అవుతుంది ఓన్లీ 30. దట్ మీన్స్ మనకేంది స్థిరఫల దశగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇంకా ముందు పోతే నీకు ఏంది క్షీణఫల దశ, 50 తర్వాత 100 పెరుగుతున్నాయి కాబట్టి దీని ఏమంటాం క్షీణఫల దశగా చెప్పవచ్చు. ఈ మొత్తం వ్యయాన్ని నీకు ఆలోచించుకొని ఈ పట్టికని తీసుకొని చూసుకున్నట్టయితే యాడ్ చేసుకోండి. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది టీఎఫ్సి ప్లస్ టీవీసీ కలిపితే ఎంత అవుతుంది మీరు చూడండి ఇక్కడ 100 + 0 ఈజ్ ఈక్వల్ టు 100. నెక్స్ట్ సెకండ్ ఉంటుంది 100 + 50 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ 150. థర్డ్ వచ్చింది మనకి ఏంది 100 + 90 ఈజ్ ఈక్వల్ టు ఎంత 190. ఆ తర్వాత మనకి ఏంది 100 + 120 ఈజ్ ఈక్వల్ టు ఎంత 220. తర్వాత ఏంది 100 + తర్వాత 150 ఈజ్ ఈక్వల్ టు ఎంత 250. నెక్స్ట్ మనకి ముందుకు వెళ్తున్నట్టయితే 100 + 200 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 300. ఆ తర్వాత మనకి ఏంది 100 + మనకి ఎంత 300 ఈజ్ ఈక్వల్ మనకి ఎంత 300గా మనకు వచ్చి మనకు ఇది మన టోటల్ కాస్ట్కి మనకు చెప్పొచ్చు. దీన్ని బట్టి మనం రేఖపటం గీసినట్టయితే ఏ విధంగా ఉంది మనకు చూసుకోవచ్చు. రేఖపటం ఏ విధంగా గీయవచ్చు మనకు ఈ లెసన్లో మనకు చూడవచ్చు. ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ పట్టిక ఆధారంగా మనకు రేఖపటం గీసినట్టయితే ఏ విధంగా చూడండి, ఒకసారి గమనించి చూడండి. రేఖపటం గమనించి చూస్తుండే ఎట్లా ఏ విధంగా వస్తుందో గమనియండి ఒక్కసారి. ఎక్స్ అక్షం మీద వస్తు పరిమాణాన్ని, వై అక్షం మీద టీసీ మరియు మనకేంది టీవీసీ తీసుకోవడం జరిగింది. ఎక్స్ అక్షం మీద మనకేంది వస్తు పరిమాణం, ఎన్ని వస్తువులు తయారు చేస్తున్న ఉత్పత్తిదారుడు తయారు చేసే వస్తు పరిమాణాన్ని, వై అక్షం మీద టీసీ టోటల్ కాస్ట్, ఓన్లీ టోటల్ కాస్ట్ పట్టిక మాత్రమే. టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒక వస్తువు యొక్క వివిధ యూనిట్లను తయారు చేయడానికి ఉత్పత్తానికి అయ్యేటువంటి ఖర్చులు ఏమంటాం టోటల్ ఫిక్స్డ్ కాస్ట్గా ఆల్రెడీ చెప్పడం జరిగింది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 2 భాగాలు డివైడ్ అయిపోయినాయి. ఒకటేమో మనకేం చెప్తున్నాకు, ఒకటేమో టోటల్ వేరియబుల్ కాస్ట్ అండ్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్గా చెప్పినాం. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఉత్పత్తి జరిగినా ఉత్పత్తి జరగకున్నా వ్యయంలో ఎటువంటి మార్పు అనేది ఏర్పడదు. టోటల్ వేరియబుల్ కాస్ట్ మనం చెప్తున్నాం. ఇది టోటల్ వేరియబుల్ కాస్ట్ అంటే ఏంది ఉత్పత్తితో పాటు మారుతుంది. ఉత్పత్తి పెరిగితే తగ్గుతాయి. ఇది కానీ టోటల్ వేరియబుల్ కాస్ట్ మనకి ఏంటంటే ఇది ప్రధాన వ్యయం కాబట్టి ఈ వ్యయమే మనకు ముందు రేఖలనే నిర్ణయించబడుతున్నాయి. కాబట్టి గమనించి చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఒకసారి గమనియండి. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏ విధంగా ఉంది 100 దగ్గర అదే విధంగా స్ట్రైట్గా వెళ్ళిపోయింది. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఏ విధంగా ఉంది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది. ఎందుకు ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది, ఉత్పత్తి జరిగినా ఉత్పత్తి జరగకున్నా ఉత్పత్తి వేళ మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఎలాంటి వాటికి అయ్యేటువంటి ఏమో ఆల్రెడీ ఇందాకనే ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. భవనాలకు కానీ భారీ యంత్ర పరికరాలకు కానీ వాటికి అయ్యేటువంటి ఏమంటాం మొత్తం స్థిర వ్యయంగా చెప్పొచ్చు. మీకు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా మొత్తం స్థిర వ్యయం అనగా ఏమి అని అడుగుతాం. మొత్తం స్థిర వేటికి అవుతుంది భవనాలు యంత్ర పరికరాలు. దాంతోపాటు మనకి ఏంటంటే అడ్వాన్స్ మనకు కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకు ఎగ్జాంపుల్ మనకి ఏం చెప్తుందంటే ఏబీసీ ఏంటంటే ఒక వాచ్మెన్కి ఇచ్చేటువంటి వేతనము
ముడిసరుకు ఇచ్చేటువంటి వేతనము, మనకు ఉన్నటువంటి మామూలుగా యంత్ర పరికరం పనిచేసేటువంటి వేతనము, మనకు మరి వీటికి అయ్యేటువంటి వేతనాలు, దాంతో ఏది కాదని చెప్పిన అనుకో ఈ 4 ఆప్షన్లలో మనకేంది వాచ్మెన్కి ఇచ్చేటువంటి వేతనము జీతము, రక్షణ మనకి ఇంకోటి మనకేంది ముడిసరుకు అయ్యేటువంటి వేతనము, సాధారణ యంత్ర పరికరమే పనిచేసేటువంటి వానికి ఆయన శ్రామికునికి ఇచ్చే వేతనము, ఈ మూడిట్లలో స్థిర వ్యయం అది ఏం చెప్పవచ్చు మనకంటే వాచ్మెన్కి ఇచ్చేటువంటి జీతం. వాచ్మెన్ అటువంటి వ్యక్తి అక్కడ యంత్ర పరికరాలను ఉత్పత్తి అయినా ఉత్పత్తి కాకపోయినా ప్రతి ఒక్కరిని కాపాడడం జరుగుతుంది. సెలవు దినాలు కానీ అసలు ఉత్పత్తి జరగకపోయినా ఎలాంటి లాక్డౌన్ అయినప్పటికీ కూడా ఎలాంటి బట్టలు ఉత్పత్తి అక్కడ కాపాడుతుంది కాబట్టి ఆ వాచ్మెన్కి ఇచ్చేటువంటి వేతనాన్ని మనం ఏమంటాం ఎలాంటి వ్యయంగా చెప్ప స్థిర వ్యయం. స్థిర వ్యయం మీన్స్ మనకేంది కేవలం భవనాలు యంత్ర పరికరాలు మీనింగ్ కాదు, ఉత్పత్తి జరిగినా జరగకున్నా అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటే మొత్తం స్థిర వ్యయంగా చెప్పడం జరుగుతుంది. దేర్ఫోర్ మనం ఏం చెప్పవచ్చు, మనకు స్థిర వ్యయం అని మీన్స్ ఏంది ఉత్పత్తి జరిగినా జరగకున్నా అయ్యేటువంటి వ్యయాన్ని ఏమంటే మొత్తం స్థిరంగా చెప్తాం. కాబట్టి ఒక వస్తువు జరిగినా వ్యయం అవుతుంది, 2 జరిగినా అంతే వ్యయం అవుతుంది, 3 జరిగినా వ్యయం, ఎన్ని జరిగినా కూడా వేల మాత్రం ఎలాంటి మార్పు రాదు. కాబట్టి ఇలాంటి ఎలా ఉంటుంది, ఇది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. మరొక వ్యయం చెప్తాం, మొత్తం చెరవ్యయంగా చెప్పినాం. మొత్తం చెరవ్యయం ఆల్రెడీ మొదటి వస్తువుకి ఎంత ఖర్చు అయింది, 50 రూపీస్ ఖర్చు అయింది. రెండో వస్తువుకి ఎంత ఖర్చు అయింది, ఓన్లీ 40 రూపీసే ఖర్చు అయింది. ఏమైంది, డౌన్ అయింది. ఇట్లా గమనించి చూడండి, మనకు వేయం ఎట్లా చూడండి, చాలా అబ్జర్వ్ చేయండి. రేఖాపటం గీసేటప్పుడు మెజర్మెంట్స్ పాయింట్స్ పెట్టుకొని గీయండి. ఫస్ట్ ఎక్స్ అక్షం మీదేమో సెంటీమీటర్ చొప్పున గీయండి. 1 సెంటీమీటర్ తోటి 1 2 3 4 క్వాంటిటీ తీసుకోండి. వై అక్షం మీద మాత్రం 1/2 సెంటీమీటర్ తీసుకోండి. 1/2 సెంటీమీటర్ మీద 50 మెజర్మెంట్ తీసుకుంటే నీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మనకు చూసినట్టయితే గమనించి చూడండి ఎట్లుందో. మొత్తం చెరవ్యయంలో ఫస్ట్ వస్తువుకి ఎంత ఖర్చు అయింది, 50 కాబట్టి ఇక్కడ దాకా వచ్చేసినాం. ఆ తర్వాత మనకేంది 40 అయింది, ఆ తర్వాత 13 అయింది, ఆ తర్వాత మనకేంది ఏమైంది స్థిరంగా అయిపోయింది 30 అయింది. ఆ తర్వాత ముందు పోతున్నది మొత్తం స్థిరమైంది, పెరుగుతూ వస్తుంది. 50 100 200 పెరుగుతుంది. అందుకే రేఖ ఏమైంది ఈ విధంగా మనకేది కోడిగుడ్డు ఆకారంలో అర్ధ చతురస్రాకారం ఇట్లా వెళ్ళిపోతుంది. దీన్ని మొత్తం చెరవేయ రేఖ ఏ విధంగా ఉంది, మనకు ఎస్ ఆకారంలో ఉంటుంది. ప్రాథమికంగా వృద్ధి ఫలాలు ఉంటాయి కాబట్టి వ్యయం తగ్గుతుంది. ఆ తర్వాత మనకు స్థిర ఫలాలు వస్తాయి కాబట్టి వ్యయం డౌన్ అయింది. ఆ తర్వాత పెరుగుతుంటాయి కాబట్టి వ్యయం ఏది స్ట్రైట్గా పైకి వెళ్తుంది. దీన్ని మనం ఏమంటాం, మొత్తం చెరవ్యయంగా. చాలా జాగ్రత్తగా గమనియండి. ప్రాథమికంగా వృద్ధి ఫలాలు వస్తాయి కాబట్టి ఏం జరిగింది, మనకు ప్రాథమిక వృద్ధి ఫలాలు వస్తాయి కాబట్టి వ్యయం ఎట్లుంది, వ్యయం తగ్గింది. తర్వాత 50 మీరు గమనించుకోండి, ఫస్ట్ ఎంత ఉంది 50, తర్వాత 90 మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఇక ఓన్లీ 40 మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, సెకండ్ గూడుకి ఎంత, థర్డ్ గూడు పోయినట్టుంది 30, ఇంకా ఫోర్త్ గూడు పోయినట్టు 30. వ్యయమైంది తగ్గిపోయింది. ఇక వ్యయం గమనించుకోండి ఎంత తగ్గింది, నీకు వ్యయం డౌన్ అవుతుంది. ఇక ఫస్ట్ మనకి ఏంది 50, తర్వాత 30, 40, తర్వాత 30, వ్యయమైంది తగ్గింది. మూడో వస్తు 4వ వస్తు వేయంలో ఎలాంటి మార్పు రాలేదు కాబట్టి వ్యయం లేదు. ఇక్కడ ఎట్లా ఉంది, మనకు వంగిపోయింది. ఇక డౌనే. తర్వాత ఈ ప్లేస్కి వచ్చేవరకు ఏంది ఫోర్త్ కూడా వచ్చేవరకల్లా వంగిపోయింది. 30 అయింది. ఇక థర్డ్ కూడా 30 అండ్ ఫోర్త్ కూడా 30 ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇది ఎట్లా గమనించుకోండి, ఇక ఏమైంది, ఇక డౌన్ అయిపోయింది. ఫస్ట్ వృద్ధి ఫలాలకు వచ్చిన తర్వాత ఈ స్థిర ఫలాలకు వచ్చిన తర్వాత రేఖ డౌన్ అయింది, కాస్త వంగిపోయింది. అర్ధ చంద్రాకారంలో వంగి తర్వాత ఏంది, మళ్ళీ క్షీణ ఫలాలు వచ్చిన తర్వాత వ్యయం పెరుగుతుంది. 50 100 తర్వాత 200 పెరిగిపోయింది. రెండు రేఖలు, ఒకటేంది టీఎఫ్సి, రెండు టీవీసీ కలిపితే దాన్ని ఏమంటాం, మనకు టీసీ అంటాం. కాబట్టి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ 100 ఉంటుంది. కాబట్టి టీఎఫ్సి టీవీసీ రెండు కూడా మనకి మధ్యలో గ్యాప్ 2 మనకు సమానం ఉంటుంది. కాబట్టి ఈ పోతున్న కొద్ది ఈ రేఖ ఎట్లయితే ప్రయాణం చేస్తుంటుందో ఈ రేఖ కూడా అదే రకంగా ఉంటుంది. కేవలం ముఖ్యంగా గ్యాప్ ఎంత ఉంది, 100 ఉంటుంది. కాబట్టి డిస్టెన్స్ మొత్తం రైలు పట్టాలాగా వెళ్తుంది. ఇది ఎట్లుందో ఈ మధ్యలో డిఫరెన్స్ ఏందో 100 ఉంటుంది. కాబట్టి చివరి దాకా అదే విధంగా ఉంటుంది. కాబట్టి టీసీ రేఖ కూడా ఎస్ ఆకారంలో ఉంటుంది. ప్రాథమికంగా మనకి ఏముంది, మనకి ఇక్కడ వృద్ధి ఫలాలు ప్రాథమికంగా గమనించి చూసినట్టే వృద్ధి ఫలాలు, ఆ తర్వాత స్థిర ఫలాలు, ఆ తర్వాత క్షీణ ఫలాలుగా ఉంటున్నాయి. కాబట్టి రేఖ ఎట్లుంది, మనకు ఇదే రకంగా ఉంటుంది. ప్రాథమికంగా ఏముంది, మనకు వృద్ధి ఫలాలు, ఆ తర్వాత స్థిర ఫలాలు, ఆ తర్వాత క్షీణ ఫలాలుగా ఉంటుంది. అందుకే రేఖ ఎట్లుంది, ఎస్ ఆకారంలో ఉంటుంది. టీఎఫ్సి రేఖ ఎస్ ఆకారంలో ఉంటుంది అండ్ టీవీసీ రేఖ కూడా ఎస్ ఆకారంలో ఉంటుందిగా చెప్పొచ్చు. టీఎఫ్సి రేఖ ఎట్లుంటుంది, మనకు ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎందుకు ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది అంటే మనకు మీనింగ్ ఏం చెప్తున్నకు
టీఎఫ్సీ రేఖ ఎందుకు ఎక్స్ అక్షం అది? ఉత్పత్తి జరగకున్నా ఉత్పత్తి వ్యయాల్లో ఎటువంటి మార్పు రాదు కాబట్టి అందుకే నీకు ఇది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. టీసీ రేఖ ఎట్లుంటుంది? టీసీ టీవీసీ ఏది మనకు ప్రధాన వ్యయాలు కాబట్టి ఎట్లుంటుంది మనకి వ్యయాలు ఎట్లుంటాయి? ప్రాథమికంగా వృద్ధి ఫలాలు, ఆ తర్వాత స్థిర ఫలాలు, ఆ తర్వాత క్షీణ ఫలాలు వస్తాయి కాబట్టి ఎట్లుంది మనకు? ఫస్ట్ వృద్ధి ఫలాలు, ఆ తర్వాత స్థిర ఫలాలు, ఆ తర్వాత క్షీణ ఫలాలు వస్తాయి కాబట్టి రేఖ ఎట్లుంది మనకు? ఎస్ ఆకారంలో ఉందని మనకు చెప్పొచ్చు. మనకు సెకండ్ పార్ట్లో మనకి ఏంది? సగటు వ్యయము, ఉపాంత వ్యయం మరియు సగటు వ్యయం ఉపాంత వ్యయం మధ్య గల సంబంధాన్ని మనకు చూడొచ్చు, మనకు చెప్పొచ్చు మనకు.